Permanent hair removal at Anos. Flat 25% off. Call 970-389919. కాజల్‌తో ఆ వర్క్ ఎక్స్‌పీరియన్స్ చెప్పండి సార్. ఏదన్నా చిన్న చిన్న మూవ్‌మెంట్స్ గాని. సార్ సార్ దేవత సార్, నిజంగానే దేవత సార్, అబ్బా! దేవత సార్. హ్మ్. సో ఎస్ అఫ్ కోర్స్ మై ఆల్ హీరోయిన్స్ సార్. ఒక్కొక్క హీరోయిన్ గురించి మాట్లాడతాను. 10 ఫిల్మ్సే చేశా. హ్మ్. ఒక్కొక్క హీరోకి ఒక స్పెషాలిటీ ఉంది. హీరోయిన్‌కి, హీరోయిన్కి ఉంది, హీరోకి ఉంది. మా హీరోకి ఉంది, మా హీరోయిన్కి ఉంది. హ్మ్. క్యార్ ఒక్కొక్కరు ఒక్కొక్క లవ్లో ఒక్కొక్క వెరైటీ, ఒక్కొక్క సూపర్ ఇన్సిడెంట్, ఒక్కొక్క రకం, అందరూ గ్రేట్, ఎవ్రీవన్ గ్రేట్. కాజల్ గురించి చెప్పాలంటే గ్రాండియర్, స్టైల్, ఆ లుక్. మనం ఒకటి చెప్తే, ఫర్ ఎగ్జాంపుల్ డార్లింగ్లో అమ్మాయి కాళ్ళు అలా 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 చేస్తుంది కదా, ఇది ఈ క్యారెక్టర్ అన్నప్పుడు మన శ్రీనివాస్ రెడ్డి వస్తారు ఆ బొకే షాప్కు. హ్మ్. వచ్చినప్పుడు ఆ టేబుల్ జంప్ చేసి జంప్ కాలు చేసి. పెడతారు కదా, అవును. అది నేను అదా పుష్ చేసి, నేను డైరెక్టర్ కాబట్టి నాకు తెలుసు ఇక్కడ వెయిట్ అన్ని ఇక్కడ వెయిట్ లేకుండా బ్యాలెన్స్ చేసి, అది ఎట్లా అంటే నేను ఏం చేస్తున్నానో కరెక్ట్గా చేయాలని. హ్మ్. అది పాపం తెలియకుండా అలా ఇట్టటి చేసి ఇక్కడ తగిలింది. అబ్బా! నాకు ప్రాణం అయ్యమ్ము, కాజోలికి ఏమన్నా పర్వాలేదు సార్ ఈ ఫస్ట్ చూడు ఇది పుష్ ఇక్కడ వెయిట్ పోయినాయి. నేను వెనకాల అది కాళ్ళు అది కొంచెం కామెడీ రావడానికి అలా అలా చేయాలి, అలా జంప్ చేసి అవును. స్విమ్ చేసినట్టు చేయాలి, ఫన్ రావాలి. అది చూసి అలాగే చేయాలని చెప్పి ఇక్కడ తగిలింది. నెక్స్ట్ షాట్లో చూస్తే ఇక్కడ రైట్. నాకు భయం వచ్చింది, అమ్మో హీరోయిన్ ఇస్ లైక్ ఆఫ్ ఫ్లవర్స్, అంతే కదా. సాఫ్ట్గా. నాకు లైఫ్లో అమ్మో జాగ్రత్తగా హ్యాండిల్ చేయాలని చెప్పి నువ్వు ఇది ఫుల్ ఎగ్జైట్మెంట్. ఒకటి చెప్తే అది పర్ఫెక్ట్గా చేయాలి. సార్ వచ్చిందా సీన్ కరెక్ట్, కళ్ళు పెద్ద కళ్ళు కదా, అబ్బా! అసలు ఐస్ ముఖ్యంగా నేను డార్లింగ్‌లోనే. చెప్తా అంత పెద్ద స్క్రీన్లో అన్నాను, నీ చూస్తే చాలు అలా అలా. ఇంకా ఏదన్నప్పుడు నాన్న నీ చూస్తే చాలు, అంతే బ్రహ్మాండం, అంత పెద్ద స్క్రీన్లో. కానీ ఇప్పుడు దాకా సెలబ్రేట్ అనుకోలేదు, సత్యంగా నేను అనుకోలేదు. ఐఎమ్ వెరీ హ్యాపీ. కాజల్ గారు కూడా ఇది వింటే అంత హ్యాపీ అవుతారు. సో గ్రాండియర్ సార్, అందం గ్రాండియర్, బ్యూటిఫుల్ గ్రాండియర్, డ్రెస్ కాస్ట్యూమ్స్ అని చూసారా మీరు? అదే నా మై ఓన్ ఇంట్రెస్ట్లోనే హ్మ్. ఇది అది అన్నీ నాకు మాంటేజ్, ఒక్కొక్క మాంటేజ్ చెప్తే అన్నీ నేను చెప్తా, ఇలా వస్తుంది. ఓకే సార్, డ్రెస్ నంబర్ స్టన్నింగ్, ఇమ్మీడియట్ స్టన్నింగ్ అని చూస్తా. ఏంటి సార్ ఎలా ఉంది? సూపర్ అయ్యమ్మా. పెయింటింగ్ అడుగుతున్నా ప్రభాస్ వస్తే ఇంకా అమ్మో, అది లూజ్ డ్రెస్ వేసుకొని అలా సార్ యాక్చువల్గా క్వశ్చన్ సార్, ఆ కాస్ట్యూమ్ ఐడియా ఎవరిది? ఎందుకంటే ప్రభాస్ లూజ్ డ్రెస్సా? లూజ్ డ్రెస్ బాస్కియన్ ప్రభాస్ గారికి మోడర్న్గా, అయ్యో బాస్కి ప్రభాస్ గారు హోంవర్క్ అది అన్నీ డిజైన్ చేసుకొని నాతో వచ్చారు. అవునా? చాలా అందుమారి ఫుల్ లూజ్ సూపర్. అండ్ ప్రభాస్ గారి విషయం సార్, అంటే ప్రభాస్ గారికి ఒక షీల్డ్ ఉంటుంది, ఒక సిగ్గు పిడియం. అది యాక్చువల్గా ఆయన స్క్రీన్ మీద కాకుండా ఆఫ్ స్క్రీన్లో చాలా కామెడీగా, చాలా జోవియల్గా ఉంటారు. బట్ ఆ షీల్డ్ని ఆయన బ్రేక్ చేసిన మూవీస్ ఉన్నాయి. ఏది బుజ్జిగాడు కానీ, ఏక్ నిజం కానీ ఉన్నాయి. కానీ అది మాస్ టచ్తో బ్రేక్ చేశారు. ఇంత లవర్ బాయ్ లాగా, అంటే చిన్న చిన్న ఎక్స్ప్రెషన్లు వాళ్ళ ఫాదర్తో కానీ టడన్ అనడం కానీ, టడే అట్లా అనడం కానీ ఇంతకుముందు చేయలేదు ఆయన. వా, ఆ షీల్డ్ ఎలా బ్రేక్ చేశారు? యాక్చువల్లీ స్టోరీ విన్న తర్వాత వాళ్ళు ఓన్ చేసుకుంటారు కదా, ఇది ఎలా చేసాలి, ఎలా చేయాలి, ఎలా రియాక్ట్ అవ్వాలి అన్నది వాళ్ళు చేస్తారు. షూటింగ్ స్పాట్లో స్టోరీ నేరేట్ చేసిన తర్వాత ఒక హీరో ప్రజెంట్ చేసినప్పుడు అది ఫుల్ చాలా టైం ఐఎమ్ సో ఎగ్జైట్. సూపర్గా ఉంది, చల్లం సూపర్గా ఉంది, ఇది ఓకే, అది డౌట్, ఓకే డార్లింగ్, ఇది ఓకే, అది ఓకే అంటారు. ఎంజాయ్ చేసినప్పుడు దానికన్నా ఏం కావాలి? కరెక్ట్. ఒక మన స్టోరీని అది అర్థం చేసుకొని వాళ్ళ స్టైల్లో ప్రజెంట్ చేసినప్పుడు ఐఎమ్ వెరీ హ్యాపీ సార్. అది లట్ ఆఫ్ సీన్స్, స్వీట్ డాడీ అదా, నువ్వు హ్యాపీగా ఉండు, నేను వెళ్ళిపోతా, ఇంటికి వెళ్ళిపోతా, రావాలా అన్నాడు. అదెல்லாம் అది విన్నప్పుడు థియేటర్లో ఫస్ట్ టైం షూటింగ్ స్పాట్లో అంతే, అది ఫీలింగ్ ఓన్ చేసుకొని వాళ్ళు పెర్ఫార్మ్, అది ప్రభాస్. సూపర్ సార్. ప్రభాస్ యాక్చువల్గా తొలి ప్రేమలో హీరోయిన్ లవ్ కోసం హీరో విపరీతంగా సఫర్ అవుతుంటాడు.
అది ఆమెకి చెప్పలేక చెప్తే ఏమంటుందని భయపడుతూ ఉంటాడు. మనకు సినిమా అంతా మీరు ఇదే చూపించారు. బట్ ఒక 4 సెకండ్ల పాటు ఉండే షాట్లో హీరోయిన్ క్లైమాక్స్లో ఆ లగేజ్ బ్యాగ్ అట్ట ముందుకు వెళ్ళిపోయి ఒక్కసారిగా బాలు అని అరుస్తుంది. గట్టిగా 2 నిమిషాల నిడివిలో హీరోయిన్ తనే ఐ లవ్ యూ చెప్పద్ది. యాక్చువల్గా ఆడియన్స్ యాక్సెప్ట్ చేయడానికి ఇది చాలా కష్టం. మీరు హీరో పెయిన్ చూపించారు కానీ హీరోయిన్ పెయిన్ చూపిలా, బట్ అద్భుతంగా రిసీవ్ చేసుకున్నారు. ఎమోషన్ సూపర్ పండింది. సేమ్ డార్లింగ్ విషయానికి వస్తే మొత్తం ప్రభాస్ గారు అసలు అమ్మాయి లవ్ కోసం అన్ని ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. ఎమోషనలైజ్ కూడా ఉంటుంది. చివరికి హీరోయిన్ ఓపెన్ అవుద్ది. అవును, అసలు నేను నీకు స్విట్జర్లాండ్, అసలు నేను ఇక్కడికి వచ్చిందే నీకోసం అని చెప్పద్ది, అవును, స్విట్జర్లాండ్ నుండి. అవును. సో ఆ రెండు నాకు కంపారిజన్ లాగా అనిపించి ఆ, 2 సార్లు బ్యూటీ భలే మ్యాజిక్ జరిగింది కదా అనిపించింది. ఆ, ఆ, సో ఈ ట్రీట్మెంట్ ఎలా వచ్చింది డార్లింగ్లో కానీ తొలి ప్రేమలో కానీ ఆ. ఎలా వచ్చింది ఈ ట్రీట్మెంట్? ఇది ఇంత డీటెయిల్గా ఫస్ట్ వాచ్ చేసినందుకు చాలా చాలా కృతజ్ఞతలు. అయ్యో, ఇలాంటి చెప్పినప్పుడు నాకు చాలా హ్యాపీగా ఉంది. ఫస్ట్ టెల్ ద ఆన్సర్. తొలి ప్రేమలో ఆ పవిత్రమైన ప్రేమ అన్నది, ఆ ప్రేమ వాళ్ళని కాపాడింది. ఆ ప్రేమ వైపు వెళ్ళి అమ్మాయికి వెళ్ళి అమ్మాయి వైపు అడిగినట్టు చేయాలన్నది స్టార్టింగ్లోనే ఉంది. బట్ ఇది టిట్ టాట్ అంటే మనం ఎంత ప్రయత్నం చేసిన అమ్మాయి రే నేను కూడా మీ సైడ్లే ఉన్నాను, ఎందుకంటే నేను లీడ్ ఇచ్చా చిన్నప్పుడు, నన్ను మర్చిపోతావా అంటప్పుడు ఎవరు మర్చిపోయినా నిన్ను మాత్రం మర్చిపోను అంటుంది కదా యాటిట్యూడ్. సో అది ఇక్కడ అది మైల్డ్గా మీకు ఒక వాళ్ళ డ్రీమ్లో కూడా అలా అమ్మాయి చేస్తుంది, చివరికి అమ్మాయి చేస్తుంది లాస్ట్లో. అది ఎక్కడ వెళ్ళిపోట్లా, అక్కడే ఉంది, అది ఇమాజినేషన్ కలిపి. సో ఇలా స్టోరీ చెప్పిన వాళ్ళు ఇలా, ఇప్పుడు నేను చెప్పాను కదా చిన్నప్పుడు ఒక అమ్మాయి ఉంది, సేమ్ అలాగే ఒక అమ్మాయి వచ్చింది అనుకోండి, నా ఫీలింగ్ ఎలా ఉంటుంది, అది ఒక ఇమాజినేషన్. అలా నాకు ఇప్పుడు నేను లవ్ చేయబోతున్న అమ్మాయి గురించి ఒక లవ్ స్టోరీ చెప్పాను, కానీ అమ్మాయి వచ్చింది, కానీ అలా పడట్లేదు, నా అమ్మాయి కూడా నా కోసమే వచ్చింది అన్నప్పుడు ఆడియన్స్ పాయింట్ ఆఫ్ లో పెళ్తు బొమ్మ అంటుంది ఫీలింగ్, ఎమోషన్. ఇది చిన్న గిమిక్స్. ఇది వీడే చెప్పి వీడే వెళ్ళి వీడే ఐ లవ్ యూ చెప్పడం కన్నా అటు సైడ్ నుంచి వచ్చినప్పుడు ఆడియన్స్ విల్ ఎగ్జైట్, అర్రే సూపర్గా ఉందిరా, ఏன்னா వీళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూ లవ్ చూస్తున్నారు. అక్కడ కూడా తొలి ప్రేమలో కూడా అది కూడా చిన్న ఎట్లా అంటే ఫస్ట్ వెళ్ళిపోతానని చెప్పి అలా అమ్మాయి వెళ్ళిపోతుంది, హీరో మీద క్లోజ్ వెళ్తుంది, అన్నయ్య మీద క్లోజ్ వెళ్తుంది, రీకలెక్షన్ షాట్ వెళ్ళిపోతా అని చెప్పి 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 బాలు అన్నప్పుడు లాస్ట్ కట్ చేస్తా, అక్కడ ఓపెన్ చేస్తా. ఇది మ్యాజిక్. వీడితో స్టార్ట్ చేసి ఇదే తొలి ప్రేమలో వెళ్ళిపోతానని చెప్పి అమ్మాయి మీద స్టార్ట్ చేశానంటే ఆడియన్స్కి తెలిసిపోద్ది, ఏ అమ్మాయి కూడా ఉందిరా. అది కాదు, ఫస్ట్ వీళ్ళ మీద స్టార్ట్ చేసి అక్కడ బ్రేక్ చేసినప్పుడు బాలు సౌండ్ వస్తే అమ్మాయికి కూడా ఆ ఎమోషన్ ఉంది అన్నది అక్కడ ఓపెన్ చేస్తే దబదబదని వస్తారు. ఏమైంది అన్నప్పుడు ఇప్పుడు అమ్మాయి టక్కని చెప్పదు, నాకు ఏదో మిస్ అయినట్టు ఉంది మీకు, బికాస్ ఇది ఆనెస్ట్ క్వశ్చన్, లేకపోతే లేదు అంటారా ఏమైపోతుంది. ఎగ్జాక్ట్లీ. సో క్వశ్చన్ అడుగుతుంది మీకు అన్నప్పుడు ఎలా చెప్తావు, అదో బా అన్నయ్య అస్సలు ఆ కళ్ళుతోనే అన్నప్పుడు అమ్మాయి ఏడుస్తుంది, బ్లాస్ట్, ఆడియన్స్ విల్ ఫుల్ హ్యాపీ. అది ఒక రైటర్గా ఇమాజిన్ అది అది అన్ని ఎమోషనల్గా ట్రావెల్ అయ్యి అది ఒక మ్యాజిక్. అది లాస్ట్లో అమ్మాయి చెప్పడం అనేది అది మ్యాజిక్. మీరు అడిగింది కరెక్టే. ఆ షాట్ నేను అలా వాడుకొని అక్కడ ఓపెన్ చేశా. ముందు ఒక్క షాట్ మీరు హీరోయిన్ క్లోజ్ ఒక్క షాట్ ఎక్స్ట్రా పెడితే కూడా పడం ఆడియన్స్ పట్టేస్తారు. అవును అమ్మాయి లవ్లో ఉందిరా, ఇదేదో జరిగిపోతుందిరా, అమ్మాయి డోంట్ కేర్, అమ్మాయి వెళ్ళిపోతుంది. అది మ్యాజిక్. అది బికాస్ ఆఫ్ అన్నయ్య. అన్నయ్య నా తొలి ప్రేమ, ప్రభాస్ నా డార్లింగ్ నా ప్రభాస్. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream.
ఐ డ్రీమ్ అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు. మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.